హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మీరు చూడబోయేది మన హైదరాబాద్లోనే ఫస్ట్ మల్టీప్లెక్స్ థియేటర్, అదే ప్రసాద్ ఐమాక్స్. ఇది ఖైరతాబాద్లో ఉంటుంది. హలో గైస్, మేమైతే మూవీకి వెళ్తున్నాం. మేము ఏ మూవీకి వెళ్తున్నామో గెస్ చేయండి. మేము ఇంటి నుండి ఆటోలో బయలుదేరాము. మా ఇంటి నుండి 45 మినిట్స్ పట్టింది. ప్రసాద్ థియేటర్కి పక్కనే నర్సరీ మేళా పెట్టారు. ఇది జనవరి 22 నుండి 26 వరకు ఉండే. అక్కడి వరకు ఎలాగో వెళ్ళాం కదా అని మేము కూడా మేళాకి వెళ్ళాము. ఇక్కడ చాలా రకాల మొక్కలు ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్ పాట్స్ అండ్ ప్లాంట్ పాట్స్ కూడా ఉన్నాయి. అలానే బొమ్మలు కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ హోమ్ డెకర్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. డిఫరెంట్ టైప్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసేవి హైబ్రిడ్ చామంతులు. అందులో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ మనకు ఉన్నాయి. అక్కడ చాలా బాగుండే ఆ ఫ్లవర్స్ అయితే. ఇక్కడ కొన్ని మొక్కలు అండ్ మా పిల్లలకి బొమ్మలు తీసుకొని ఇక బయలుదేరాము మేము. నర్సరీ చాలా బాగుంది. అలా నర్సరీ చూడడం కంప్లీట్ అయిన తర్వాత పక్కనే ఉన్న ప్రసాద్ ఐమాక్స్కి బయలుదేరాము. ఫస్ట్ ఫుడ్ కోర్ట్కి వెళ్ళిపోయాం. అక్కడ కొన్ని ఫొటోస్ దిగేసాం. ఆ లోపు మా ఫుడ్ వచ్చేసింది. నేనైతే ఫ్రైడ్ మోమోస్ అండ్ మ్యాంగో మిల్క్ షేక్ ఆర్డర్ పెట్టాను. ఇక మా పిల్లలు ఎంఎఫ్సి అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ తినేశారు. ఇక తినడం అయిపోయింది. మూవీ టైం అయ్యే వరకు ఏం చేద్దామని చెప్పి అలా తిరుగుదామని చెప్పి బయలుదేరాము. ఇప్పుడు మీరు చూసేది ట్రైన్ అన్నమాట. చిన్న పిల్లల్ని అందులో ఎక్కించేస్తే ఒక రౌండ్ వేసుకొని వస్తారు మాల్ చుట్టూ. ఇది వచ్చేసి గేమ్ జోన్ అన్నమాట. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి చాలా గేమ్స్ ఉన్నాయి. చాలా టైంపాస్ అవుతుంది ఇక్కడికి వస్తే. ఇక్కడ నా మొబైల్కి బ్యాక్ కవర్ చూద్దామని వెళ్ళాం. ఒకటి కూడా నచ్చలేదు, అందుకే ఇంకా తీసుకోలేదు. అది చూసుకొని మళ్ళీ ప్లే జోన్కి వెళ్ళాం. అక్కడ గేమ్స్ అయితే చాలా బాగున్నాయి. అవి చూస్తూ ఉంటే మనం కూడా ఆడదాం అనుకునేలాగా ఉన్నాయి. ఇప్పుడు మీకు గేమ్ చూపిస్తాను. అక్కడున్న వాళ్ళు ఆడడమేమో కానీ మనమే ఆడుతున్నామా అనే అంత ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే ఆ గేమ్. ఈ గేమ్లో 2 టీమ్స్ ఉంటాయి. ఫస్ట్ టీం, సెకండ్ టీం. ప్రతి టీంలో 2 మెంబర్స్ ఉంటారు. ముందర మనకి బోర్డు కనబడుతుంది కదా, అలా ఒక్కో టీంకి ఒక్కో కలర్ ఆప్షన్ ఇస్తుంది. ఏ టీంకి ఏ కలర్ ఇస్తుందో అందులో ఆ టీం వాళ్ళిద్దరు ఉండాలి అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఫస్ట్ టీంలో ఉన్న వాళ్ళకి ఎల్లో కలర్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఆ టీంలో ఉన్న వాళ్ళిద్దరూ ఎల్లో బాక్స్లలో ఉండాలి. ఆ వెళ్తూ ఉన్న కొద్దీ వాళ్ళు తొందరగా ఆ బాక్స్లో వెళ్తూ ఉండాలి. అలా వాళ్ళ స్కోరు పెరుగుతూ పోతుంది. అలా వాళ్ళు ఆడుతూ ఉంటే మాకు ఆడాలనే ఇంట్రెస్ట్ వచ్చింది. కానీ ఇంకా టైం లేక వచ్చేసాం. అలా ప్లేన్ జోన్ మొత్తం చూసేసి మళ్ళీ కిందికి వెళ్తున్నాం. ఇక్కడ గేమ్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ చాలా ఎక్కువ కూడా ఉన్నాయి. పిల్లలకి పెద్దలకి ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. మేము వెళ్ళింది సండే రోజు, అందులోనూ ఈవినింగ్ టైము. ఇక్కడ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్లలో మూవీస్ ఉంటాయి. అందుకే చూడండి ఎంతమంది ఉన్నారో ఇక్కడ. ఈ ఐమాక్స్ వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది. అలా మేము కిందికి వెళ్తూ ఉంటే ఇక్కడ మాకు ఇంకో గేమ్ కనబడింది. అలా కొద్దిసేపు చూస్తూ ఉన్నాము. చూడండి ఎలా పైకి ఎక్కుతుందో. ఐమాక్స్లోనే ఉన్న ఒక షాప్కి వెళ్ళాము. అక్కడ క్యాండిల్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అసలు వాటిని చూస్తే క్యాండిల్స్ అని కూడా అనుకోము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, టీ కప్పు, టీ బిస్కెట్, అదైతే చాలా బాగుంది. కానీ అది కూడా క్యాండిలే. ఇక అది చూసుకొని మళ్ళీ ఫుడ్ కోర్ట్కి వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాము. పిస్తా హౌస్ బిర్యానీ. టేస్ట్ చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా అక్కడికి వెళ్తే ఈ బిర్యానీ ట్రై చేయండి. బిర్యానీ బాగుంది. ఇక అలా తినేసి మళ్ళీ స్క్రీన్ దగ్గరికి బయలుదేరాం. అలా కొన్ని ఫొటోస్ తీసుకొని బయలుదేరుతున్నాము. ఇంతకీ మేము ఏ మూవీకి వచ్చామో చెప్పలేదు కదా మీకు. చూసేయండి, ఇప్పుడు చూపిస్తాను. ఇక అలా లోపలికి వెళ్ళి కూర్చున్నాము. ఇంకా మూవీకి టైం ఉంది కదా అని చెప్పి
కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇక మూవీ స్టార్ట్ అయిపోతుంది. ఇక మూవీ వచ్చేసి చాలా బాగుంది. ఫుల్ కామెడీ మూవీ, మొత్తం నవ్వుతూనే ఉన్నాం. మాకు మా పిల్లలకు మూవీ చాలా నచ్చింది. ఫ్యామిలీకి బెస్ట్ మూవీ. ఇక బయటకు వచ్చేసి కొన్ని ఫొటోస్ దిగి ఇక బయలుదేరిపోయాము ఇంటికి. మేము 8:20 షో బుక్ చేసుకున్నాము. మూవీ అయిపోయేసరికి 11 o'clock అట్లా అయ్యింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.